హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో ఫంక్షన్ స్టైల్లో బెండకాయ పకోడీ ఫ్రై. దీనికోసం ముందుగా ఒక అర కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసుకొని పొడి పొడిగా కలుపుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆ ఆయిల్ వేడయ్యాక ఈ బెండకాయ ముక్కలను వేసి ఈవెన్గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. బెండకాయలు ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు పల్లీలు తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఫ్రైకి, మిస్ చేయొద్దు. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, పల్లీలు అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చివరిగా 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వెడ్డింగ్ స్టైల్ బెండకాయ పకోడీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. రసం, సాంబార్ ఇలాంటివి చేసుకున్నప్పుడు ది బెస్ట్ కాంబినేషన్ ఈ బెండకాయ పకోడీ ఫ్రై. నచ్చిందా? ఇంకేం చూస్తున్నారు మరి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.